సైకిల్ కూడా తెచ్చి పెట్టినారు మళ్ళీ ఆడేస్తున్నారు. కంకర అంతుంటే మొత్తం మోతుంది పైప్ వేయాలి రోడ్డుకి మరా. నా పేరు నరసింహులు, గిద్దలూరు పట్టణ నివాసిని. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొన్ని చోట్ల నీటి పైప్ లైన్లు లీక్ అయ్యి వృధాగా నీరు పోతుంది. దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నీరు వృధాగా పోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గిద్దలూరు ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ లీక్ అయిన పైప్ లైన్లు మరమ్మతులు చేసి ప్రజలకు నీరు అందించాలి. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా నగర పంచాయతీ పరిధిలోని షాదీఖానా కుమ్మరంగడ చింతల్లో చెత్తా చెదారం వేసే వల్ల డంపింగ్ యార్డ్గా మారుతుంది. దీని మీద అధికారులు దృష్టి పెట్టాలా. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో పన్నులు వసూలు చేయడంలో ఫస్ట్ స్థానమని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. గిద్దలూరు నగర పంచాయతీలో పన్నులు వసూలు చేయడంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారని కోరుతున్నాం. ప్రజలు కట్టే పన్నుల మీద అధికారులు దృష్టి పెట్టి ప్రజలు సమస్యలు తీర్చాలని కోరుతున్నాం. గిద్దలూరు కొప్పువారి వీధిలో రాజహుసేన్ దర్గా దగ్గర బోరు ఉంది. అక్కడ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. పైపు పగిలిపోయి ఎవరు పట్టించుకోవటంలే. ఇట్లా ఎన్ని నీళ్లు వేస్ట్ అయితే మాకు నీళ్లు ఎక్కటం లేదు. అసలు రాక చాలా కష్టపడుతుండే. నీళ్ళన్నీ నేలపాలు అయితే బోర్లకు ఏమొస్తాయి సార్? ఇట్లా చుట్టినాము మేమే. నీళ్లు పోతా ఉంటే చూడలేక అందరు చూస్తా ఉండరు, పోతా ఉండరు, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. గిద్దలూరు నగర పంచాయతీలో పారిశుద్ధ్యము పేరుకపోయి భయంకరమైనటువంటి దుర్వాసనకు వెదజల్లుతా ఉంది. ముఖ్యంగా పల్లెటూరు నుంచి వచ్చే వాళ్లకు ఈ వాసనకు భరాయించలేకపోతున్నారు. మరి టౌన్లో ఉండే ప్రజానికం ఏ రకంగా ఉంటుందని ప్రజలు కూడా అనుకునేటట్లు ఉంది. ఈ భయంకరమైన వాసన తట్టుకోలేక ముఖ్యంగా టౌన్లో కుమ్మరంకట్ట, షాదీఖానా ఇక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది. కడుపులో పేగులు కూడా బయటకు వచ్చేంత వాసన వెదజల్లుతుంది. ముఖ్యంగా కుమ్మరంకట్ట దగ్గర అధికారులు స్పందించి రాబోయే సీజన్ వ్యాధులు రాబోయే టైం కాబట్టి పరిశుభ్రంగా ఉంచినట్లయితే దోమల నివారణ చేసి వ్యాధులు ప్రబలకుండా చూసే ప్రమాదం ఉంది. అదిగాక నిన్నటి నుండి మన గవర్నమెంట్ కూడా కరోనా కేసులు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీని మీద ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోమని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. కనుక నగర పంచాయతీ అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే టౌన్లో పేరుకపోయి దుర్వాసన వెదజల్లుతుందో అక్కడ శుభ్రం చేసి కనీసం బ్లీచింగ్ పౌడర్ అయినా రోజు మార్చి రోజు బ్లీచింగ్ పౌడర్ అయినా వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఒక సామాన్య వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను.